సార్ మీరు అన్నట్టుగా ట్రంప్ నెతన్యాహు మధ్య ఒక పబ్లిక్ రిఫ్ట్ ఉన్నటువంటి మాట అయితే వాస్తవం. ఎందుకంటే అది మనకి ఇద్దరి మధ్య జియో పొలిటికల్ ఈ గోల్స్లో మనకి స్పష్టమైన డైవర్జెన్స్ కనిపిస్తూ ఉంది కూడా. సో ఇటువంటి నేపథ్యంలో మరి అమెరికా, ఇజ్రాయెల్ వీళ్ళిద్దరి స్ట్రాటజిక్ అలయన్స్కి ఇది ముప్పు తేదంటారా? ఇప్పుడైతే ఇంకా దగ్గరయ్యారు. ఆ ముప్పు ఉండే. ఒకసారి నెతన్యాహు వెళ్ళి వచ్చాక ఇప్పుడు ఏమైంది, యుద్ధానికి సన్నద్ధమయ్యారు. ఇరాన్ పైన యుద్ధం కలిసి చేస్తున్నారు ఇప్పుడు. కనుక ఇప్పుడు తన యొక్క ఫైనల్ ఇదేంది, హమాస్, హిజ్బుల్లాస్ అండ్ హుతీస్ వీళ్ళు ఖతమైపోవాలి. 3 టెర్రర్ ఆర్గనైజేషన్స్ క్లోజ్ అయిపోవాలి. కనుక లెబనాన్ తన ఆధీనంలో పెట్టుకున్నది ఇప్పుడు ఇజ్రాయిల్. ఇంకెవరు ఏం చేయగలిగింది, ఇద్దరు ఒక్కటయ్యారు. కనుక దీన్ని కంటిన్యూ చేస్తారు యుద్ధం. వాళ్ళ స్నేహం బ్రేక్ అయిపోయింది అనుకున్నాం కానీ అయితే ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, మనం ఎప్పటికున్నా ప్రపంచం కింద మీదైనా ఇజ్రాయిల్ ను వదిలిపెట్టి అమెరికా ఎంతో దూరం వెళ్తుంది అనడానికి వీల్లేదు. ఎందుకో వాళ్ళకున్న బంధము అలాంటిది. ముఖ్యంగా ఇజ్రాయిల్ లాబియింగ్ బలం ఎంత ఉంటుంది అంటే తన గుప్పిట్లో పెట్టుకున్నది అమెరికా. వాళ్ళ బలహీనత ఏందో మనకు తెలియదు, ఇజ్రాయెల్ బలం ఏంటో మనకు తెలియదు. కానీ ప్రతి ఇంట్లో, రాష్ట్రపతి ఇండ్లలో కూడా ఇజ్రాయెల్ అమ్మాయి ఉంటది. కనుక ఇజ్రాయెల్ అలాంటి లాబీ చేస్తుంటుంది. సో మొదటి నుంచి వాళ్ళ వైవాహిక సంబంధాలు, వీటిల్లో ముఖ్యంగా విఐపీస్ వాళ్ళతో సంబంధాలు, రిలేషన్షిప్స్, ముఖ్యంగా మ్యారేజెస్ వాళ్ళ మధ్యన ఎక్కువ ఉంటాయి. అలా కంట్రోల్ చేస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. నిజంగా కూడా ఉంటారు ఆ విధంగా. ఇజ్రాయెల్కి ఆ శక్తి ఉంది. అమెరికాను ప్రేమతో గాని నయానా భయానా అంటాం మన భాషలో, అలా తన ఆధీనంలోనే ఉంటుంది. ఇజ్రాయెల్ మాటనే మాట్లాడుతూ ఉంటుంది అమెరికా ఎప్పుడైనా సరే, ఇంకొక మాట మాట్లాడారు. అందుకే వాళ్ళ స్నేహానికి ఇప్పుడు వచ్చిన దోక ఏం లేదమ్మా, వాళ్ళు కంటిన్యూ చేస్తారు. సార్ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అంటే ఇది దగ్గరలోనే అంటే టోటల్ వార్కి ఏమైనా దారితీసేటువంటి అవకాశం ఉందా అన్న అనుమానం అయితే వస్తూ ఉంది. అంటే ట్రంప్ ఎప్పుడైతే సీజ్ ఫైర్ ఈజ్ ఓవర్ అని ఆయన ప్రకటించాడో దాని ద్వారా అమెరికా మళ్ళీ ఒక ఎండ్లెస్ వార్లోకి బలవంతంగా లాగబడుతుందా అని అనిపిస్తూ ఉంది. రెండు ఉన్నాయి. ఒకటేమో తప్పిదం కారణంగా, రెండవది బలవంతంగా అమెరికా యుద్ధంలోకి లాగబడుతుంది. ఒక క్రేజీ అమెరికా, క్రేజీ ప్రెసిడెంట్, సో నిలకడ లేని అధ్యక్షుడు. పైగా దీంట్లో ఈ యుద్ధం కారణంగా తాను వ్యక్తిగతంగా తన కుటుంబ సభ్యుల ఇన్కమ్ లెవెల్స్ పెరిగిపోతా ఉన్నాయి. ఆయనకు టార్గెట్స్ రెండు ఉన్నాయి. వ్యక్తిగతమైన బెనిఫిట్ జరుగుతూ ఉంది, డబ్బు సంపాదిస్తున్నాడు, కానీ పొలిటికల్ గా నష్టపోతున్నాడు. దాన్ని ఎలా కవర్ చేసుకోవాలనే ప్రయత్నంలోనే ఉన్నాడు. నేను అనుకుంటాను ఇప్పుడు ఈ యుద్ధంలో ఇప్పుడు ఆయన వచ్చాక శాంతిదూత అవతారం ఎత్తుతాను అనుకున్నటువంటి ట్రంప్ ఇప్పుడు ఒక రాక్షసుగా కనబడుతున్నాడు ప్రపంచానికి. అటు గాజా అంటే ఇజ్రాయిల్, అక్కడ ఏమో శాంతి లేదు. ఇంకోవైపు ఇరాన్ అమెరికా మధ్య పెద్ద గొడవ అనే యుద్ధమే నడుస్తూ ఉంది. ఇంకోవైపు మొదటి నుంచి నడుస్తున్నది రష్యా అండ్ ఉక్రెయిన్ యుద్ధము 3-4 ఏళ్లుగా నడుస్తుంది. అన్నిటికీ మూలం ఎక్కడ ఉంది అంటే ట్రంప్ లోనే ఉంది. ట్రంపే ఈ యుద్ధాలకు అన్నిటికీ కారణం. అందుకే ఇప్పుడు తొందరగా ఆయన యుద్ధాలు ముగించుకోవాలి, చక్కదిద్దుకోవాలి, అమెరికాను చక్కదిద్దుకోవాలి. ప్రపంచమంతా ఆయిల్ సంక్షోభము, ముఖ్యంగా ఆర్థిక సంక్షోభంలోకి మునిగిపోతుంది. ఒత్తిడి పెరుగుతుంది ఆయన పైన. ఈ యుద్ధంలో కనుక ఒకవేళ చైనా యొక్క డైరెక్ట్ పార్టిసిపేషన్ ఉంటే మాత్రం అమెరికా మరింత ఇబ్బందుల్లో పడుతుంది. రష్యా అంటే ఎంగేజ్ అయింది, ఉక్రెయిన్ తో ఎంగేజ్ అయింది కనుక ఇప్పుడే రష్యా అక్కడికి వచ్చే పరిస్థితి లేదు. అయినా ఇరాన్ కు రష్యా మద్దతు ఉంది, చైనా మద్దతు ఉంది, వెపన్స్ అక్కడి నుంచే వస్తున్నాయి, డ్రోన్ టెక్నాలజీ అక్కడి నుంచే వస్తుంది. ఇంకా ఇరాన్ నిలబడ్డది అంటే వీళ్ళు లేకుండా ఇరాన్ నిలబడలేదు. అదొకటి. ఇరాన్ కున్న పెద్ద బలం ఏంటంటే టెరెయిన్. వాళ్ళ టెరెయిన్ చాలా సంక్లిష్టమైంది. వాళ్ళ జవాన్లు మాత్రమే పరిగెత్తారు, అది ఒక బలము. రెండోది IRGC అనేది చాలా ఒక డిసిప్లిన్ ఆర్మీ ఫోర్స్. అది ఖమేనీ ఇచ్చిన గొప్ప బహుమానము ఇరాన్కి ఏంటి అంటే IRGC. అది కూడా చాలా డిసిప్లిన్డ్ ఆర్మీ కనుక ఈ రెండు ఆ టెరెయిన్ లోకి అమెరికా ఇప్పటికి ఈ రోజు వరకు కూడా కాలు పెట్టలేకపోతుంది. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న అనుభవాలు అలా చేశాయి. అంటే రష్యా చైనా కూడా పైకి సైలెంట్ గా కనబడుతున్నా కూడా తెర వెనక నుంచి వాళ్ళు ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ ఇస్తున్నారు, లాజిస్టికల్ సపోర్ట్ ఇస్తున్నారు మెయిన్. సో దానివల్ల ఇరాన్ చాలా బాగా సస్టైన్ అవుతా వస్తుంది. పక్క దాంట్లో అనుమానమే లేదు. చైనా ఇంకా చాలా అద్భుతంగా ఇస్తుంది.
చాలా ఇప్పటికే అన్ని విషయాలు బయటకు వచ్చాయి. మరి చైనా ఒక ఉద్దేశపూర్వకంగానే నిన్న మొన్న చేసిన స్ట్రైక్‌లో ఏదో రైల్వే లైన్ ఒకటి ఇరాన్, చైనా దీన్ని కొట్టేశారు అని. కావాలని ఇవన్నీ కొడుతున్నారు. చైనాను కూడా అమెరికా అటెంప్ట్ చేస్తా ఉంది. రోడ్ దీన్ని గాని తర్వాత రైల్వే లైన్స్‌ను వీటిని కొట్టే ప్రయత్నం చేస్తుంది. చైనాను అటెంప్ట్ చేస్తుంది. చైనా ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి మరి. చైనా దీంట్లో డైరెక్ట్ ఇన్వాల్వ్ అయితే మాత్రం పెద్ద యుద్ధమే అవుతుంది ఇది. మనము భరించలేము. ముఖ్యంగా నేను అనుకుంటాను యుద్ధము పెద్ద యుద్ధంగా మొదలైతే మాత్రం ఇండియా ఇంపాక్ట్ చాలా ఉంటుంది ఇండియా పైన. ఆర్థికమైనటువంటి సంక్షోభం మనం కూడా ఎదుర్కోక తప్పదేమో అనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే గ్లోబల్ ఆయిల్ మార్కెట్స్ కావచ్చు, ఎనర్జీ సెక్యూరిటీస్ వీటిపైన చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మీరు అన్నట్టుగా ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడుతున్నటువంటి మన ఎకనామిక్ సిస్టమ్ కూడా మొత్తం ఆ స్టెబిలిటీ కూడా అంతా మొత్తం అతలాకుతలం అయ్యేటువంటి పరిస్థితి. నిన్న సెన్సెక్స్ మనము చూసాం కదా ఎంత పడిపోయింది అనేది. చాలా దారుణంగా పడిపోయింది, క్రాష్ అయిపోయింది. లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి. ఇప్పటికే తట్టుకోలేమేమో మనం కూడా యుద్ధం కనుక కొనసాగితే. ముఖ్యంగా ఆయిల్ క్రైసిస్ చాలా ఏర్పడుతుంది, ఆర్థిక ఇబ్బంది చాలా ఏర్పడుతుంది. ఇప్పటి వరకు అనేక దేశాలు 50-60% పెంచేశాయి ఆయిల్ ధరలు మార్కెట్లో. ఒక ఇండియానే మనం చాలా తక్కువ పెంచాము. కానీ ఇప్పుడు మళ్ళా ఆ పరిస్థితి మనకు కూడా వస్తుంది అనేటువంటి అందరూ అంటే ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి విషయం ఇది. ఇప్పుడు ట్రంప్ పాత విమానాన్ని ఒకటి ఉంది కదా సార్, ఎయిర్ ఫోర్స్ 1, దాన్ని వాడటం కావచ్చు, ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, ఆయన పర్సనల్ సెక్యూరిటీ విషయంలో అమెరికా ఎంతటి హై అలర్ట్గా ఉందో చెప్పడానికి ఇవే ఎగ్జాంపుల్స్గా మనం తీసుకోవచ్చు. అంటే ఈ స్థాయి బెదిరింపులు అమెరికా ఫారెన్ పాలసీ పైన ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తాయంటారా? చూడాలి మరి. ఎందుకంటే ట్రంప్ నిజంగానే మీరు అన్నట్టుగా మొన్న తుర్కీ నుండి తిరిగి వస్తున్నప్పుడు తను వాడాల్సినటువంటి అత్యాధునిక విమానాన్ని పక్కకి పెట్టి ఎయిర్ ఫోర్స్ 1 చెప్పేసి దాని పాత దాంట్లోని రిటర్న్ వచ్చారు అనేది. అంటే భద్రత సమస్యలు ఉన్నాయనేది దీంతో మనకు అర్థం అవుతున్నటువంటి విషయం. అప్పటికి ఈ జాగ్రత్తలన్నీ బహుశా అందుకొరకే తీసుకుంటుంటారు. మీరు అన్నట్టుగా ఈ సమస్యలు, కొత్త సమస్యలు వస్తున్నాయి. ఈ ఇరాన్ ఏం చిన్న దేశం ఏం కాదు. ముఖ్యంగా ఇరాన్కు టెక్నాలజీ సప్లై కానీ లేకపోతే ఏమంటాము సమాచారం, ముఖ్యంగా యుద్ధం సంబంధించిన సీక్రెట్ సమాచారం అంతా కూడా చైనా అందిస్తుంది. కనుక ట్రంప్ మూవ్మెంట్స్ ను కూడా చైనానే అందిస్తుంది అని. సో ఆ భయంతోనే ట్రంప్ ఉన్నాడు. అందుకే నేను అవన్నీ చూశాక నాకు అనిపించింది యుద్ధం యొక్క ఇంటెన్సిటీ తప్పకుండా పెరుగుతుంది. ఇది ప్రపంచ మానవాళి పైన ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ భద్రత కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే అమెరికా యొక్క ప్రెస్టీజ్ అది. అమెరికాలోనే ట్రంప్ పైన దాడులు జరుగుతాయి, అది వేరే విషయం. ఇంటర్నల్ సెక్యూరిటీ సరిగా లేకపోవడం వాళ్ళకి ఎప్పుడు సమస్యలే అది. కానీ యుద్ధం కారణంగా ఒకసారి ఇరాన్ కనుక ట్రంప్ ను దాడి చేయగలిగితే అది మామూలు అవమానం కాదు అమెరికా. సో అందుకే ఆ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారు. ఇంటెన్సిఫై అవుతుంది తప్పకుండా. ఇవన్నీ చూస్తుంటే యుద్ధము తీవ్రత పెరుగుతుంది, చాలా నష్టపోతుంది ఇరాన్ మాత్రం. ఇప్పుడు ఆయన ఇన్ని రోజులు ఉట్టిగా మాటలు చెప్పాడు, కానీ నేను అనుకుంటా ఒక 5-10 days లో ఈ ఇరాన్ బూడిద అయిపోతుంది అనేది నాకు కనపడుతున్నటువంటి విషయం అన్నమాట.